ఎక్వేరియంలో ఉండాల్సిన ఈ చేప పిల్లలు ప్లేట్లో ఉన్నాయేంటి అని అనుకుంటున్నారా? అలా అస్సలు అనుకోకండి. ఎందుకంటే ఇవి చేప పిల్లలు కాదు, మోమోస్. టైటిల్ థంబ్నెయిల్ చూసిన తర్వాత మీలో చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది ఇవి మోమోస్ అని. అవునండి, ఇవి మోమోసే. ఫిష్ షేప్ లో ఉన్న వెజ్ మోమోస్. అదంతా సరే కానీ దీన్ని ఎలా తయారు చేసినానే కదా. ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరితో ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయట్లేదు అనమాట. మీరు ఒక లైక్ ఒక కామెంట్ చేసినట్లయితే యూట్యూబ్ నా వీడియోని 10 మందికి షేర్ చేస్తుంది. సో దానివల్ల నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది, సపోర్ట్గా ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో ఇప్పటివరకు మీరు వీడియోని లైక్ చేయలేనట్లయితే వీడియోని లైక్ చేసి వీలైతే ఏదో ఒక కామెంట్ పెట్టి వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. సో ముందుగా మోమో తయారు చేయడానికి డో రెడీ చేసుకుందాం. దానికోసం నేను కొద్దిగా మైదా తీసుకున్నాను. మైదా క్వాంటిటీ మీ ఇష్టం అండి. మీకు ఎక్కువ పీసులు మోమోలు కావాలనుకుంటే ఎక్కువ మైదా, తక్కువ పీసులు కావాలనుకుంటే తక్కువ మైదా వేసుకోండి. మీరు తీసుకున్న మైదాకి సరిపడంత సాల్ట్ వేసుకొని అందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి కలుపుకున్న తర్వాత దానిపైన తడి క్లాత్ కానీ లేదంటే ఇలా ప్లేట్ కానీ పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. ఈ అరగంటలో ఏం చేస్తారంటే మోమోస్కి కావాల్సిన స్టఫింగ్ రెడీ చేసుకోండి. నేను క్యాబేజ్, క్యారెట్, ఆనియన్, క్యాప్సికమ్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫైన్గా చాప్ చేసుకున్నాను. మీకు మీ ఇష్టమైన వెజిటేబుల్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో గార్లిక్ని, గ్రీన్ చిల్లీని ఫ్రై చేసుకోవాలి. గార్లిక్, గ్రీన్ చిల్లీ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని ముందు వేసుకొని ఆ ఆనియన్ పింక్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా కలర్ మారిన తర్వాత మిగిలిన వెజిటేబుల్ని కూడా అందులో యాడ్ చేసుకొని 5 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లోని అలా ఫ్రై చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లోని అలా 5 నిమిషాలు మనం ఈ వెజిటేబుల్ని ఫ్రై చేసుకుంటూ ఉంటే వెజిటేబుల్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. వాటర్ మొత్తం డ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్, సోయా సాసు, బ్లాక్ పెప్పర్, గరం మసాలా, ధనియా పౌడర్, అలాగే అరోమేట్ పౌడర్ కొంచెం వేసుకొని ఈ వెజిటేబుల్ ని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. గరం మసాలా, ధనియా పౌడర్ ఏంట్రా బాబు అనే కదా మీ డౌట్. జనరల్ గా మోమోస్ చప్పగా ఉంటాయండి. నాకు కొంచెం గరం మసాలా అలాగే చిల్లీ ఫ్లేవర్ తగిలితే టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పి యాడ్ చేసుకున్నాను. మీకు అది ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయండి. అంతేకాకుండా నేను ఒక చీజ్ స్లైస్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలా చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాం. ఫిష్ మోమోస్ కలర్ఫుల్గా రావడానికి నేను ఈ 2 కలర్లు అయితే యూస్ చేస్తున్నాను. ఒకటి ఎల్లో, ఇంకోటి డార్క్ పింక్. ఫ్రెండ్స్, ఇవి ఎలాంటి ఫుడ్ సింథటిక్ కలర్స్ కావు, నేను ఓన్గా తయారు చేశాను బీట్రూట్తోని అలాగే పసుపుతోని. ఒకవేళ మీకు దీని రెసిపీ కావాలనుకుంటే వీడియోలోని కలర్స్ అని కామెంట్ చేయండి, తప్పకుండా ఫుల్ వీడియో చేస్తాను. ఇప్పుడు మనం డోని ఒక 3 పార్ట్లుగా విడదీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకున్న మైదాని 2 చిన్న ఉండలుగా, ఇంకోటి పెద్ద ఉండగా సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చిన్న ఉండలు రెండింటికి కలర్ అప్లై చేసుకొని పెద్ద ఉండని అలాగే వదిలేయండి. ఇప్పుడు ఈ పిండి ముద్దలోని ఆ కలర్ మొత్తం కలిసిపోయేలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. సో ఇప్పుడు కలర్ డోస్ అయితే రెడీ అయిపోయింది కదా. వీటిని పక్కన పెట్టుకొని కలర్ లేకుండా ఉన్న డోని ఇలా స్ప్రెడ్ చేసుకొని దానిపైన వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న బాల్స్ తీసి అతికించుకోవాలి. ఇప్పుడు ఆ కలర్ బాల్స్ అలానే ఆ వైట్ మీద 2 కలిసినట్టుగా ఇలా మాలిష్ చేసుకుంటే ఫైనల్లీ మనకి ఇలా ఒక ప్యాటర్న్ అయితే రెడీ అవుతుంది. సో డో అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మన మోమోస్కి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ బాల్స్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మీరు కనుక చపాతీ చేయడంలోని ఎక్స్పర్ట్ అయితే ఇలా మన మోమో షీట్లను కూడా రెడీ చేసేసుకోండి. లేదు నా వల్ల కాదు, ఎంత కష్టం ఎందుకు అనుకుంటారా, ఒక్కటే చపాతీ పెద్ద ముద్దను తీసుకొని ఇలా పెద్ద చపాతీని పాముకోండి. ఆ తర్వాత గ్లాస్తో కానీ లేదంటే బౌల్తో కానీ మీకు ఏ సైజులో మోమోస్ కావాలో దాంతో కట్ చేసుకోండి. సో ఇలా అయితే పర్ఫెక్ట్ రౌండ్ సర్కిల్లో వస్తాయి. ఇక్కడ నుండి నా సోదాంతా ఆపేస్తాను. మీరు మాత్రం వీడియోని జాగ్రత్తగా చూడండి, ఫిష్ షేప్ మోమోని ఎలా చుట్టాలా అని.
సో ఇదండి ఫిష్ షేప్ మోమోని చూశారు కదా ఎలా చుట్టాలో. ఇంకెందుకు ఆలస్యం, వీటిని ఇప్పుడు లేట్ చేయకుండా స్టీమ్ చేసి ఇవి ఎలా ఉన్నాయో టేస్ట్ చేసేద్దాం. ఇలా స్టీమ్ చేసినప్పుడు ఆయిల్ కానీ బటర్ కానీ కంపల్సరీగా రాయాలండి, లేదంటే ఆ మైదా అనేది మెల్ట్ అయ్యి ఆ రేకుకి అతుక్కుపోతుంది. మీ మోమో స్టీమ్ అవడానికి ఎలాగో 15 నిమిషాలు టైం పడుతుంది. ఈ లోపు చట్నీని రెడీ చేసుకుందాం. ఇలా మిక్సీ జార్లోని కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా మైనస్ సాసు, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్, వీలైతే కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి. సో కొత్తిమీర మైనస్ సాస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకో బౌల్లోని కొద్దిగా చిల్లీ పౌడర్, కొద్దిగా మైనస్ సాసు, అలాగే కొద్దిగా సాల్ట్, కొద్దిగా టమాటా కెచప్ వేసుకుంటే ఇప్పుడు టమాటో మైనస్ కూడా రెడీ అయిపోయింది. సో సాస్లు అయితే రెడీ అయిపోయినాయి కదా, ఇప్పుడు మన మోమోస్ కూడా రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు వీటిని ప్లేట్లలో వేసుకొని మన మోమోస్ని టేస్ట్ చేసేద్దాం. సో ఫైనల్గా వేడి వేడి మోమోస్ అయితే రెడీ అయిపోయినాయండి. ప్లేట్లో మోమోస్, ప్లేట్ ముందు సాసులు రెడీగా వెయిట్ చేస్తున్నాయి అనమాట. సో లేట్ చేయకుండా ఇప్పుడు ఒక్కొక్క పీస్ని తీసుకొని టేస్ట్ చేసేద్దాం. మోమోస్ తినాలనే ఎక్సైట్మెంట్లోని మైక్ పెట్టి మాట్లాడడం మర్చిపోయానండి. మోమోస్ మాత్రం అదిరిపోయినాయి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, వీడియోలో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక కామెంట్ కూడా చేయండి, మర్చిపోకండి.